మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు క్యాబేజీ ములక్కాడ కూర వండటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ 200 గ్రాములు, ములక్కాడలు 2, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు 2, టమాటాలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొంచెం, ఆయిల్ 2 టీ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి దానిలో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇదిలా 2 నిమిషాలు వేగితే పచ్చిమిర్చి ఉల్లి ఆయిల్లో వేగితే ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన క్యాబేజీ ముక్కలుగా కట్ చేసిన ములక్కాడ కూడా వేసి ఒకసారి కలిపి దానిలో మనం కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. 2 నిమిషాలు ఉడికిస్తే టమాటా కూడా మగ్గుతుంది. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటా కూడా మగ్గింది. దీనిలో 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా తయారైన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. ఎంతో సింపుల్గా అయిపోయే క్యాబేజీ ములక్కాడ కర్రీ మా వంటగదిలో రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.